ఇంకొక చిన్న కథ వస్తుంది ఇక్కడ. ఒక ఇద్దరు ప్రముఖులు ధర్మవేత్తలు ఒకరు ఈ విషయం కూడా ఆయనే చెప్తాడు. ఈ సంవర్గ విద్యకు సంబంధించి ఆయన వివరణ ఇస్తూ చెప్తాడు. ఇద్దరు ప్రముఖులు అభిప్రతారి, సౌనకుడు, వీళ్ళిద్దరు మునులు విద్యావేత్తలు ఒకరోజు భోంచేస్తూ ఉంటారు. భోంచేస్తూ ఉంటే ఒక బ్రహ్మచారి వస్తాడు అక్కడికి. వచ్చి భిక్షాందేహి అంటాడు. అంటే అతిథి వచ్చిన వాడికి మనం భిక్ష పెట్టాలి. దానికి సౌనకుడు అంటాడు, నువ్వు బ్రహ్మచారి అంటాడు. అవును, నేను బ్రహ్మచారి అంటాడు. బ్రహ్మచారికి భిక్ష ఇవ్వకూడదు అంటాడు. ఇవ్వకూడదు అని నిరాకరిస్తారు. అప్పుడు ఆ వచ్చిండే బ్రహ్మచారి అంటే యాక్చువల్గా వచ్చిన అతిథిని మనము గౌరవించాలా, అతిథి అడిగింది ఇవ్వాలా. కానీ వచ్చిన అతిథికి సంవర్గ విద్య తెలుసా, వచ్చినవాడు నిజంగా జ్ఞాన అని తెలుసుకోవడానికి వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు. అప్పుడు ఆయన చెప్తాడు, మీరు నాకు అన్నం పెట్టడానికి, భిక్ష ఇవ్వడానికి, అన్నం పెట్టడానికి రిఫ్యూజ్ చేస్తున్నారు. మీరు నాకు రిఫ్యూజ్ చేస్తున్నారంటే నేను ఎవరు? భగవత్ సృష్టిలో నేను కూడా ఉన్నాను. నాలో పరమాత్మని అంశం ఉంది, ఆత్మ ఉంది. ఎప్పటికైనా మనమందరూ పరమాత్మని చేతనే సృష్టింపబడ్డాము, తిరిగి పరమాత్మలోనే కలుస్తున్నాము. సో చాలామంది జగత్తు వేరే, పరబ్రహ్మ వేరే, జీవుడు వేరే అని అనుకుంటారు. ఇది నిజం కాదు. పరబ్రహ్మనే జగత్తు, జీవుడు ఈ రెండిటి సమిష్టి రూపము. ఆయనే నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, జగత్తులో ఉన్నాడు. సో ఇఫ్ యూ రిఫ్యూజ్ టు ఆఫర్ ఫుడ్, అంటే నాకు మీరు అన్నం పెట్టడానికి నిరాకరిస్తే పరబ్రహ్మకు అన్నం పెట్టడం నిరాకరించినట్టే అంటాడు. అంటే అప్పుడు సౌనకుడికి అర్థమైపోతుంది, చాలా చదువుకున్నవాడు ఈయన జ్ఞాని అని. అప్పుడు పిలిచి ఆదరంగా ఆయనకు ఆతిథ్యం ఇస్తారు. సో పరబ్రహ్మ అనే ఆయన ఎవరు అంటే సృష్టించగలిగిన వాడు, పెంపొందింపజేయగలిగిన వాడు, తనలో అన్నింటినీ లయం చేసుకునేవాడు. సృష్టికి కారణం ఆయనే, జగత్ తర్వాత పెంపొందింపడానికి, వృద్ధి చెందడానికి కారణం ఆయనే, అలాగే లయం చేయడానికి కూడా కారణం ఆయనే. ఆ లయం చేసుకోవడం కూడా తనలోనే లయం చేసుకుంటాడు. అందుకే పోతన అంటాడు, ఒకపరి జగముల వెలినిడి ఒకపలి లోపలికి గొనుచును భయము తానై సకలార్థ సాక్షియకు నయ్య కలంకునాత్మ మూలు నర్తితలంతున్ అంటాడు గజేంద్ర మోక్షంలో. అంటే ఎవరైతే ఈ జగత్తును సృష్టిస్తున్నాడో, అంటే గోచరం చేస్తున్నాడు, తర్వాత ఎవరైతే ఆ సృష్టిని తనలోనే లయం చేసుకుంటున్నాడో, రెండూ తానే చేస్తున్నాడు, అటువంటి కళంకం లేనివాడు ఆత్మమూలుడు. ఆత్మను సృష్టించిండేది ఆయనే. నయ్య కలంకున ఆత్మమూలున అర్తితలంతున్ అంటాడు. అంటే గజేంద్రుడు చెప్తాడు. భక్తి అసలు మనం ఒక్కొక్కసారి నిజంగా చదివితే, మనం ఏం చదువుతామో ఏం తెలియదో నాకు తెలియదు, కానీ పోతన భాగవతం మాత్రము
ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలి. అంత గొప్ప కావ్యము అది, మొత్తం అన్నింటికి ఇంక్లూడింగ్. అంటే సామాన్యంగా మనం చెప్పేవాళ్ళు, వేదాంతం చెప్పేవాళ్ళు అందరూ ఒకటే చెప్తారు, ఏమంటే వేదాంత సారం ఉపనిషత్తులని, ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలని, బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు వేదాంతం, ఈ మూడింటి సారం భగవద్గీత అని చెప్తారు. తర్వాత పంచమ వేదం 4 వేదాలు అంతా మొత్తం సారమంతా కలిపి పంచమ వేదంలో ఉంది అని చెప్తారు భారతం. కానీ మనము కంపల్సరీగా భాగవతం చదివే తీరాలి. ఎందుకు అంటే భాగవతంలో వ్యాసుడు యాక్చువల్గా వీటన్నింటినీ సమకూర్చిన వాడు వ్యాసుడు. వ్యాసుడికి ఒకసారి ఏదో వ్యాకులత, ఆయనకు అసంతృప్తి ఉంటుంది. ఆయన పాపం వేదాలంతా వేద విభజన చేస్తాడు, పురాణాలంతా అందిస్తాడు, తర్వాత బ్రహ్మసూత్రాలు రాస్తాడు, అన్నీ ఆయన చేస్తారు. చేసినా కూడా ఆయనకి ఏదో అసంతృప్తి. ఏమి? అప్పుడు నారదుడిని ఒకరోజు అడుగుతాడు, స్వామి నేను అన్నీ చేసినాను, కానీ నాకెందుకు ఏదో అసంతృప్తి, ఏదో వ్యాకులత, ఎందుకు ఇట్లా అయింది అని. అంటే అప్పుడు నారదుడు చెప్తాడు, సూక్ష్మాలన్నీ చెప్పినావు, ధర్మమంతా చెప్పినావు, కానీ ఎక్కడ హరినామము హరిలీలలు ఇంచుక కూడా కనిపించలేదు వాటిల్లో. సో హరినామస్మరణ లేని దాన్ని హరి మెచ్చుతాడా? అదే నీ వ్యాకులత కారణము. అంటే మరి ఏం చేయాలి నేను అంటే, అప్పుడు భగవత్ లీలను వర్ణించు, నువ్వు భాగవతాన్ని రాయి అని చెప్తాడు వ్యాసుడికి. అప్పుడు వ్యాసుడు భాగవతాన్ని రచిస్తాడు. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచి భ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగందు, హరినామస్మరణ లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మలిన వత్కా కూలగర్తాకృతిన్ అంటాడు నారదుడు. అంటే హరినామం ఎక్కడైతే జరుగుతుందో, ఏ కావ్యంలో అయితే హరికీర్తన ఉంటుందో, హరిలీలలు ఉంటాయో, ఆ కావ్యము సువర్ణాంభోజహంసావళి సురుచిభ్రాజితమైన, అంటే ఆ మానస సరోవరం ఇస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ ది స్వాన్స్, అంటే హంసలు ఉన్న ప్రదేశం, అంత పవిత్రమైన ప్రదేశం, అంత పవిత్రంగా ఉంటుందంట ఆ గ్రంథము హరినామస్తుతి ఉంటే. హరినామస్తుతి లేకుండా ఎంత పాండిత్యము, ఎంత ధర్మసూత్రము రాసినా కూడా అది దుర్మలిన వత్గాకోల కర్తాకృతిని అంటాడు. అంటే ఒక మడుగు, చెడ్డ వాసన వచ్చే మడుగు, అంటే మృతదేహాలు కళేవరాలు అన్ని పడితే ఎంత వాసన వస్తుందో, ఏ విధంగా అది పొల్యూట్ అయిపోతుందో అట్లా ఉంటుందంట అది లేనప్పుడు. కాబట్టి హరినామస్తుతి చెయ్యలేదు కాబట్టి నీకు ఈ వ్యాకులత ఏర్పడింది. కాబట్టి నువ్వు హరినామస్తుతి భగవల్లీలను వర్ణించుతూ నువ్వు ఇంకొక కావ్యరచన చేయమని చెప్తాడు. అప్పుడు వ్యాస భగవానుడు హీ స్టార్ట్స్ రైటింగ్ భాగవతం, శ్రీమద్ భాగవతం అప్పుడు వస్తుంది. సో ఓకే, మనం ఎక్కడున్నాము ప్రస్తుతము. సో ఇది రైకుడు అంటే హరినామస్మరణమే మనల్ని రక్షించేది. దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. దానికి ఒక ఏజ్ అంటూ ఏం లేదు. ఇవన్నీ మనం ఏం చేసుకున్నా కూడా హరినామస్మరణే. ది సుప్రీం పవర్ ఇస్ హరి, మన గాడ్, పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మనే హరిగా కొలుస్తారు కొంతమంది. ఆ తర్వాత ఆ పరబ్రహ్మ స్వరూపమే శివుడిగా కొలుస్తారు కొంతమంది, శక్తిగా కొలుస్తారు కొంతమంది. తర్వాత డీజనరేషన్ వచ్చి విష్ణువు గొప్పవాడు, వైష్ణవులకు శైవులకు అంతర్యుద్ధాలు జరిగినాయి. కొంతమంది మహారాజులు శైవులు, కొంతమంది వైష్ణవులు, వాళ్లకు వీళ్లకు పడక. సో ఇవన్నీ జరిగినాయి. కానీ
రెండు అంత స్వరూపం, ఏ స్వరూపమైనా బ్రహ్మస్వరూపమే. అండ్ వేదంలో కూడా బ్రాహ్మణాల్లో మనకు ముఖ్యంగా ఈ దేవతలను ఆరాధించేటప్పుడు శైవ పరంగానూ ఉన్నాయి, శాక్తేయ పరంగానూ ఉన్నాయి, వైష్ణవ పరంగానూ ఉన్నాయి. రుద్రము, మహాన్యాసము, ఇవన్నీ కంప్లీట్గా ఇవన్నీ వేదాల్లో ఉన్నవే. అట్లే వైష్ణవ శక్తికి సంబంధించి తైత్రీయోపనిషత్తు అంటే మనకు వేదంలో ఉన్నదాన్ని ఒక్కటే. ఈ త్రిమతాచార్యులు మన వేదాల్లో, వేద సాహిత్యంలో, వేద వాంగ్మయంలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అంటే ఒరిజినల్ మీనింగ్ నుంచి డైవర్ట్ కాకుండా వేరే వేరే ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తూ వచ్చినారు. అందరూ రాసినారు వేదాల మీద, ఉపనిషత్తుల మీద. ముఖ్యంగా వేదాలన్నీ తీసుకోలేదు, వీళ్ళు ప్రస్థానత్రయమే తీసుకున్నారు త్రిమతాచార్యులు. త్రిమతాచార్యులు మూడింటి మీద మూడు రకాలుగా వాళ్ళు వ్యాఖ్యానాలు రాసుకున్నారు. ఈవెన్ శ్రీమద్భాగవతాన్ని కూడా ద్వైతపరంగా, అద్వైతపరంగా, విశిష్టాద్వైత పరంగా కూడా రాసినారు. అది వాళ్ళ సిద్ధాంతం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం చాందోగ్యంలో ఉన్నాం ప్రస్తుతం. తర్వాత ఇది కాబట్టి నువ్వు ఉపాసిస్తే అటువంటి భగవంతుడిని ఉపాసించు, ఆ పరబ్రహ్మను, ఇదే పరబ్రహ్మ జ్ఞానము అని చెప్తాడు ఆయన. ఇక్కడి నుంచి వచ్చినాము అక్కడికి పోతున్నాము, ఈ సంవర్గ శక్తి రావాలి, ఈ సంవర్గ శక్తి ఆయనకు మాత్రమే ఉంది, సో ఆయన్ను ఉపాసించాలి. సో బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తాడు. అక్కడికి అయిపోతుంది కథ. తర్వాత ఇంకొక ముఖ్యమైన కథ సత్యకామ జాబాలుడిది. సత్యకాముడనే బాలుడు, ఆయన బాలుడు, అందరు పిల్లలు గురుకులంలో చేరి విద్యాభ్యాసం చేసుకుంటూ ఉంటారు. ఈయన కూడా పోయి నేను కూడా గురుకులంలో చేరుతాను, తల్లిని అడుగుతాడు. ఫస్ట్ గురుకులంలో చేరుతాను నేను, గౌతమ మహర్షి, గౌతముడికి గురుకులం ఉంది ఇక్కడ, అక్కడ పోయి నేను చేరుతాను అంటే తల్లి కానీ తల్లి చాలా పేదరాలు. ఆమె ఎక్కడెక్కడో కష్టపడి పాపము పరిచారికగా ఉంటుంది. నేను అక్కడికి పోయి చేరాలంటే పోతూనే నా కులము గోత్రము అడుగుతారమ్మా, నీ తండ్రి ఎవరు, నీ కులమేమి, నీ గోత్రమేమి అని అడుగుతారు. నేను చెప్పాలి వాళ్ళకి. జాబాల ఆమె పేరు. ఏం చెప్పాలని అడుగుతాడు. అంటే ఆమె ఆలోచించి, నాయనా నేను వయసులో ఉండగా చాలామంది దగ్గర పరిచారికగా పనిచేసినాను, నేను ఖచ్చితంగా ఇది గోత్రము, నీ తండ్రి ఎవరో నేనైతే చెప్పలేని స్థితిలో ఉన్నాను అని చాలా సెన్సిటివ్గా చెప్తుంది పాపం ఆయన. ఆయన విని ఆ మాట, ఆ బాలుడు తనకేం తెలియదు, సరే అని డైరెక్ట్గా ఆయన పాపం గౌతముడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నేను విద్యాభ్యాసం నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇక్కడ చేరాలనుకుంటున్నాను అని అడుగుతాడు. అడిగితే గురువుగారు వెంటనే అడుగుతాడు, నాయన నీ గోత్రం ఏమి, నీ తండ్రి పేరేమి అంటే ఇమీడియట్గా తల్లి ఏం చెప్పిందో అదే చెప్తాడు. నేను మా తల్లిగారిని అడిగినాను, మా తల్లిగారు ఇలా చెప్పారు, నా గోత్రం ఏదో తెలీదు, నా తండ్రి పేరు కూడా నాకు తెలీదు కనీసము అని. అప్పుడు మిగిలిన పిల్లలందరూ ఎగతాళి చేస్తారు. యజ్ఞోపవీతం కూడా లేదు వీడికి, వీడు అసలు బ్రాహ్మడే కాదు, వీడిని గురుకులంలో ఎట్లా చేరుకుంటారని అపహాస్యం చేస్తారు. అప్పుడు గౌతముడు పిలిచి, నాయనా నువ్వు సత్యం పలికినావు, అబద్ధం చెప్పలేదు. నీ తల్లి నీకు సత్యం చెప్పింది, నువ్వు సత్యం చెప్పినావు. సో అభిజాత్యం ముఖ్యం కాదు, వంశము పేరు గొప్ప చెప్పుకొని తప్పుడు నడక నడవడం గొప్ప కాదు, ఉన్నది ఉన్నట్టు సత్యం చెప్పినావు కాబట్టి నిన్ను నా ఆశ్రమంలో చేర్చుకుంటాను నేను అని ఆయనకు ఉపనయనం చేసి తన ఆశ్రమంలో చేరుకుంటాడు.
చేర్చుకుంటాడు ఆయన. సో ఈ నొబిలిటీ అనేది అది కులానికి సంబంధించింది కాదు, శ్రద్ధకు సంబంధించింది ఆయన. తర్వాత సత్యానికి సంబంధించింది. ఆ సత్యం చెప్పడం మూలాన ఆ గురువు గారికి అంత ఆనందం కలుగుతుంది. అటువంటి ఆ రోజుల్లోనే ఇవన్నీ లేవు. సో ఇవన్నీ తర్వాత వచ్చినవే. మనం ఇప్పుడు ఈ కులాలు ఇవన్నీ డిఫరెన్సెస్ అన్నీ. సో అంత నొబిలిటీ ఉన్న శాస్త్రాలు మనవి. ఆయన చేర్చుకుంటాడు. తర్వాత ఆయన గొప్ప ఋషి అవుతాడు. ఈయన ప్రస్తావన మరి బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. అంటే దాన్ని బట్టి ఏమంటే ఈయన యాజ్ఞవల్క్యుడికి జనకుడికి సమకాలికుడు అని చెప్పుకోవచ్చు అని ఉంటారు. వీటి మీద కూడా చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈ టైము, తర్వాత పేర్లు అని చాలా మటుకు పేర్లు కామన్గా ఉన్నాయి. కొన్ని వారు వీరు ఒకటే అని కొందరు హిస్టరీలో, కొంతమంది అవునని కాదని. సో ఇటువంటివన్నీ చిన్న చిన్న విషయాలు. మనకు విషయం మాత్రమే కావాలి, వాళ్ళు చెప్పింది అది మాత్రమే తీసుకుంటాం. సో ఇది ఒక కథ. అండ్ చివరగా ఒక కథ ఏంటి అంటే, ప్రజాపతి, ఇంద్రుడు, విరోచనుడు రాక్షసరాజు, ఇంద్రుడు దేవతలకు అధిపతి, ప్రజాపతి గురువు. ప్రజాపతులు యాక్చువల్గా బ్రహ్మమానస పుత్రులు 9 మంది ఉన్నారని చెప్తారు. అసలు బ్రహ్మనే ప్రజాపతి అని కూడా అంటాం. ఇక్కడ ప్రజాపతి అనే ఉంది వేదంలో. సో ఏ ప్రజాపతి అని చెప్పలేదు, కానీ ప్రజాపతి గురువు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు అని. ఈ దేవతలకు అధిపతి ఇంద్రుడు, రాక్షసులకు అధిపతి విరోచనుడు. వీళ్లకు ఒకసారి ఆయన ప్రజాపతి పరబ్రహ్మ గురించి చెప్తూ, అంటే పాపపుణ్యాలు ఒక్కసారి మనకు బ్రహ్మ అంటే ఎవరు అంటే పాపపుణ్యాలకు అందనివాడు, మృత్యుభయం లేనివాడు, ఆకలి దప్పులు లేనివాడు, ద్వంద్వాలకు అతీతుడు, తర్వాత వికారాలకు అతీతుడు. ఆయన అన్నిటికీ అతీతుడే. ఎవరైతే అన్నిటికీ అతీతుడుగా ఉండి ఆయన్ను తలుచుకుంటే కోరికలు తీరుతాయో, ఏదైనా ప్రసాదించగలుగుతాడో ఆయన పరబ్రహ్మ అని చెప్తాడు. చెప్తే అది విని వీళ్ళు వెంటనే ఇంద్రుడు, విరోచనుడు ఇద్దరు వెంటనే అక్కడికి పోదాము, అక్కడికి పోయి గురువు ఆయన దగ్గర నేర్చుకుందాం మనము. వీళ్ళు రాక్షసులు భోగలాలసులే, దేవతలు భోగలాలసులే. అంటే భోగలాలసులు అంటే భోగాల మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏమి అంటే పరబ్రహ్మను ఉపాసిస్తే ఇంకా భోగాలు అనుభవించవచ్చు అని మేమిద్దరు పోయి ప్రజాపతిని ఆశ్రయించి తెలుసుకొని వస్తాం బ్రహ్మజ్ఞానము అని బయలుదేరతారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమి అంటే ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందితే జరామరణాలు లేకుండా ఉండొచ్చు, ఆకలి దప్పులు లేకుండా ఉండొచ్చు, ఎంతకాలమైనా ఉండొచ్చు, అనుకున్నవన్నీ లభిస్తాయి. సో ఇంకా భోగాలు అనుభవించవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రజాపతిని అప్రోచ్ చేస్తారు. ఈయన అంటే ఆ రోజుల్లో ఎవరు వచ్చినా సరే, వెదర్ ఈస్ ఎ కింగ్స్ చైల్డ్ ఆర్ కింగ్స్ సర్వెంట్స్ చైల్డ్, ఎవరైనా కూడా కొన్ని నియమాలు పాటించాల్సిందే. అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు రిమూవ్ దేర్ క్లోత్స్. అండ్ అంటే ఆర్డినరీగా విద్యార్థులై రావాల్సిందే. సో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆభరణాలన్నీ తీసేసి, డ్రెస్సులన్నీ తీసేసి, మామూలుగా చీరలు, ఆశ్రమ నియమాలు పాటించి ఆయన దగ్గర వచ్చి మాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి అంటే ఆయన వెంటనే ఉపదేశించడు. సరే సాధన చేయండి కొన్నాళ్ళు, తర్వాత ఉపదేశిస్తాను అంటాడు. సరే చేస్తారు ఇద్దరు. రోజు ఆయన శుశ్రూషలు చేసి 32 ఏళ్ళు అని చెప్పబడింది. చేసిన తర్వాత పిలిచి ఆయన ఏం కావాలి మీకు అని అడుగుతాడు. మాకు బ్రహ్మజ్ఞానం కావాలని అడుగుతాడు. బ్రహ్మజ్ఞానం కావాలంటే ఆయన ఒకసారి
నీళ్ళల్లో మీ ప్రతిబింబాన్ని చూసుకోండి అంటాడు. అంటే వాళ్ళు నీళ్ళల్లో ప్రతిబింబం చూసుకుంటారు. అంటే అప్పటికి బాగా వాళ్ళు ఆశ్రమాలు, వాళ్ళ ఆశ్రమ నియమాల ప్రకారము ఆ డ్రెస్సులు వేసుకొని అంతా పెరిగిపోయి అంటే కొంచెం ఇదిగా ఉంటారు. అదే కనిపిస్తుంది వాళ్లకు. సరే మా ప్రతిబింబమే కనిపించింది అండి అంటే మీ కంటికి ఎదురుగా ఏది కనిపిస్తే అదే ఆత్మ అంటాడు ఆయన. అని నాయన మీరు పోయి మీ వస్త్రాలన్నీ మీరు వచ్చినప్పుడు ఏ ఏ వస్త్రాల్లో వచ్చినారో అవన్నీ అలంకరించుకొని రండి అని చెప్పారు. అలంకరించుకొని రండి అంటే అలంకరించుకొని వచ్చి అద్దంలో చూసుకుంటే బాగా సుందరంగా, అంటే ఎప్పుడైతే అవన్నీ ఆభరణాలన్నీ తగిలించుకుంటారో అప్పుడు బాగుంటుంది, బాగా కనిపిస్తారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు అంటే ఎదురుగా కనిపించింది ఏమి, అద్దంలో చూసుకున్నారు ప్రతిబింబము, వీళ్ళే కనిపించినారు. సో దేహం కనిపించింది, దేహమే ఆత్మ అని అంటాడు ఆయన. దేహం ఆత్మ అంటారా ఇద్దరు వెళ్ళిపోతారు. సో విరోచనుడు రాక్షసుడు, అందుకే వాళ్లకు మరీ భోగలాలసత్వం ఎక్కువైంది. ఏమంటే దేహం ఉన్ననాళ్లే మనం అనుభవించగలుగుతాము, ఈ దేహమే ఆత్మ, సో దేహమే ఉండాలి మనకు, దేహం ఇంపార్టెంటు. సో దేహాన్ని మనం కాపాడుకుంటే మనము సర్వ సౌఖ్యాలు పొందుతాము. ఇద్దరికీ ఇదే ఉపదేశమే. ఈ ఇంద్రుడు వెళ్ళిపోతాడు, విరోచనుడు వెళ్ళిపోతాడు. కంక్లూషన్ అదే తీసుకుంటారు. ఏమంటే దేహాన్ని మనము ఆ దేహాన్ని కాపాడుకుంటే, దేహాన్ని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బ్రహ్మ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టే. ఎందుకంటే బికాస్ ఈ దేహమే బ్రహ్మ. కానీ ఇంద్రునికి డౌట్ వస్తుంది, కొంచెం ఆలోచిస్తాడు. ఏది అంటే శాశ్వతము అని చెప్పినాడు బ్రహ్మ, శాశ్వతంగా ఉండేవాడు బ్రహ్మ అని చెప్పినాడు ఆయన. ఈ దేహం శాశ్వతం కాదు కాబట్టి దెర్ ఇస్ స్టిల్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ టు లెర్న్ అని, శాశ్వతమైంది ఆత్మ అని చెప్పినాడు కాబట్టి ఈ దేహం శాశ్వతం కాదు అని ఆలోచిస్తాడు. అండ్ వాళ్ళు ఆలోచించుకొని తర్కించుకొని రావాలనే ఉద్దేశంతోనే ప్రజాపతి ఆ మాట చెప్పుంటాడు వాళ్ళ గురువు. సరే అని మరీ వెనక్కి వస్తాడు. విరోచనుడు వెళ్ళిపోతాడు. హీ మేక్స్ అ కంక్లూషన్ దట్ బాడీ ఈజ్ ఆత్మ. కానీ పాపం ఇంద్రుడు వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి కాదండి మీరు చెప్పినట్టుగా, కానీ శాశ్వతం కాదు కదా దేహం ఎప్పటికైనా పడిపోయేదే, ఆత్మ శాశ్వతం అన్నారు మీరు, కాబట్టి నాకు సమాధానం లభించలేదు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అంటే. అప్పుడు ఆయన సరే ఇంకొన్నాళ్ళు నా దగ్గర ఉండు నాయన ఆశ్రమంలో అంటాడు. సరే ఇంకా కొన్నాళ్ళు శుశ్రూష చేస్తాడు, ఆశ్రమంలో ఉండి శుశ్రూష చేస్తాడు. చేసిన తర్వాత